హాయ్ మామ, ఇవాళ నేను వరంగల్కి వచ్చాను మా అత్తగారింటికి. వరంగల్లో ఒక ప్లేస్ చాలా బాగుంటుందన్నారు, అక్కడికే వెళ్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. ఇప్పటికీ మీకు అర్థమైపోవాలి. చుట్టూ తాటి చెట్లు అవన్నీ ఉన్నాయి. తెలంగాణ అంటే మనకు గుర్తొచ్చేది కళ్ళు. ఇక్కడ కళ్ళు ఎలా తీస్తారు, ఎలా తాగుతారని చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్. నేను వరంగల్కి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ని ఇక్కడ ఏం ఫేమస్ ఉంటుంది వరంగల్లో అని అడిగితే వాళ్ళు కళ్ళు ఫేమస్ అని చెప్పారు. ఆ కళ్ళు కోసమని ఈ ప్లేస్కి వచ్చాము. ప్లేస్ అయితే చాలా బాగుంది. కానీ మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, బావా ఇప్పుడు ఎండ తగ్గింది బావా, ఎండ లేదు, వర్షం పడేలా ఉంది, దొరుకుతుందో లేదో అన్నారు. వర్షం పడితే ఎందుకు దొరకదు అనుకున్నాను. వర్షం పడితే ఎందుకు దొరకదో మీకు కూడా తెలుస్తుంది. నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేశాను, మీకు నా వీడియో ద్వారా చూపిస్తాను. మా కోసం మీ బాబాయి ఎక్కుతున్నాడు తాటి చెట్టు, ఒకసారి చూడండి. చాలా కష్టపడుతున్నాడు మా కోసం. నార్మల్గా ఎండగా ఉన్నప్పుడు ఎక్కేయచ్చంట. ఇలా వర్షం పడినప్పుడు తేమగా ఉంటుంది కదా, ఎక్కడానికి ఆయనకు కొంచెం కష్టంగా ఉంటుందంట. అందుకే వర్షం పడినప్పుడు వీళ్ళు ఎక్కరు, జారుతుందని చెప్పి. అమ్మయ్య, మాకు దొరికింది. ఏదైనా ఈజీగా దొరికితే దాని విలువ తెలియదు. మేము ఇంత కష్టపడి మా కోసం బాబాయ్ ఇంతగానో కష్టపడి తీసినందుకు మేమైతే చాలా సాటిస్ఫాక్షన్ అవుతాం అనుకుంటున్నాను. వెయిట్ చేసి చూడండి. తాటికల్లులోకి తాటి నుంజలు సైడ్ డిష్గా కావాలన్నాను, అందుకనే నా కోసం తాటికాయ కూడా, తాటి నుంజలు కూడా కోస్తున్నాడు ఈ బాబాయ్. ఎప్పుడెప్పుడు ఆయన కిందికి దిగుతాడా, ఎప్పుడెప్పుడు మేము మా కళ్ళుని టేస్ట్ చేయాలన్నాము. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా చూస్తారు మేము ఎలా ఎంజాయ్ చేసాము. తాటికల్లు తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట. తాటికల్లు తాగితే డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుందంట. అండ్ ఈ సమ్మర్లో మనకు తాటికల్లు తాగడం వల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది. అందుకే వచ్చాము ఇంత దూరము. నేను మన ఊర్లో చాలాసార్లు తాటికల్లు తాగాను, కానీ ఇలా లైవ్లో మా కళ్ళ ముందర తీసి దించి తాగింది ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇలా వర్షం పడుతున్నప్పుడు తీర్చి తాగడం కూడా ఇదే ఫస్ట్ టైం. చూడాలి ఎలా ఉంటుందో టేస్ట్. మేము ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసిన కళ్ళు వచ్చేసింది. కళ్ళు టేస్ట్ అయితే మామూలుగా లేదు, తీయగా ఉంది, చాలా బాగుంది. లైవ్లో బాబాయ్ మా కోసం దించాడు కదా, టేస్ట్ అయితే మామూలుగా లేదు. తాటి నుంజల్లో రసం తాగినట్లుంది, చాలా బాగుంది. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది. ఈ తాటికల్లు హెల్త్కి చాలా మంచిదంట కదా, కాబట్టి ఎవరైనా తాగొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఈ తాటికల్లు మనం నార్మల్గా తాగుతాము, మనం గ్లాసులతో బాటిల్స్తో తాగాము. కానీ ఇటు సైడు ఇట్లా తాటి ఆకుని మడిచి ఇలా ఒక బౌల్ లాగా తయారు చేసి మాకు ఇచ్చారు. దాంట్లో తాగుతుంటే ఆ టేస్ట్ మామూలుగా లేదు, క్లైమేటు ఇంకా మామూలుగా లేదు. సూపర్గా ఎంజాయ్ చేసాము. కష్టపడి కళ్ళు దించాడు, కానీ మాకు ఇంకా ఇవ్వలేదేంటి అనుకున్నాను. ఏం చేస్తున్నాడు అనుకున్నాను ఈ బాబాయ్. ఇలా తాటి ఆకుని మడిచి మా కోసం బౌల్ లాగా తయారు చేసి ఇందులో సర్వ్ చేయడానికి ఇలా తయారు చేస్తున్నాడు. ఈ బాబాయ్ మంచి టాలెంట్ ఉంది, చాలా చక్కగా ఈ ఆకును అల్లి మాకు ఒక గ్లాస్ లాగా తయారు చేస్తున్నాడు. ఇందులో తాగితే ఎలా ఉంటుందో చూడాలి, ఒక పట్టు పట్టాలి. ఫ్రెష్ తాటికల్లు అయితేనే అలా నురగలు కక్కుతూ ఉంటుంది. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. మామ మాకు సరిపోక అన్నం రిక్వెస్ట్ చేసుకుంటే వర్షానికి అన్నం మళ్ళీ ఎక్కుతున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాం మేము, అన్న మా కోసం ఎక్కుతున్నాడని. మామ ఫ్రెష్గా ఉన్న కళ్ళు తాగుతుంటే ఆ కిక్కే వేరు.
ఎట్టకేలకి మనం తాగే కళ్ళు వచ్చేసింది. అన్న సేఫ్గా రీచ్ అయ్యాడు. చాలా టెన్షన్ పడ్డాము. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, వర్షం పడితే కళ్ళు ఉండదని. ఎందుకంటే వర్షం పడినప్పుడు ఆ కుండలోకి వాటర్ చేరిపోయి కళ్ళంతా పోతుందంట. అందుకని ఆ కళ్ళు టేస్ట్ కూడా ఉండదంట. కానీ మేము వర్షం పడకముందే మేము కళ్ళుని సాధించేసాము. వర్షం పడుతుందని కళ్ళు పని చేసుకునే వాళ్ళంతా దిగి ఇక్కడ నిలబడ్డారు. వర్షం నీళ్ళు కుండలో పడకముందే ఈ బాబాయ్ తెచ్చిచ్చాడు కాబట్టి నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. వర్షంలో తడుచుకుంటూ ఈ కళ్ళుని ఆస్వాదించాను. చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఇటు సైడ్ వచ్చారంటే ఒకసారి ట్రై చేయండి. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఇది ఏంటంటే కళ్ళు తాగడం.